నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఫోరెక్స్ ట్రేడర్. మనము ఈ ఛానల్ క్రియేట్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మనకు చాలా వరకు యూట్యూబ్లో ఫోరెక్స్ ఇంకా క్రిప్టో మార్కెట్ గురించి హిందీలో ఇంకా ఇంగ్లీష్లో దొరుకుతుంది. కానీ తెలుగులో ఎవ్వరు అంత క్లీన్గా ఎక్స్ప్లెయిన్ చేస్తలేరు. మనము ఈ ఛానల్లో ఫోరెక్స్ ఇంకా క్రిప్టో మార్కెట్ బేసిక్స్ టు ప్రో లెవెల్ దాకా నేను మీకు ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని లాస్ట్ వరకు చూడండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కూడా చేయండి. మన ఫస్ట్ టాపిక్ వచ్చేద్దాము. సో మన ఫస్ట్ టాపిక్ ఏంటంటే వాట్ ఈస్ ఫోరెక్స్. అసలు ఫోరెక్స్ అంటే ఏంటి? మీకు మీనింగ్ ఫోరెక్స్ మీనింగ్ చెప్తా ఫస్ట్. మీన్స్ ఫారెన్ ఎక్స్చేంజ్ మార్కెట్ అనమాట. సో ఈ ఫారెన్ ఎక్స్చేంజ్ మార్కెట్ అంటే దీంట్లో ఏం చేస్తాము? ఫారెన్ ఎక్స్చేంజ్ మార్కెట్లో ఏం చేస్తాము అంటే కరెన్సీ టు కరెన్సీ ఎక్స్చేంజ్ అనమాట. కరెన్సీ టు కరెన్సీ ఎక్స్చేంజ్ అనమాట. సో కరెన్సీ టు కరెన్సీ ఎక్స్చేంజ్ అంటే ఎగ్జాంపుల్ యూఎస్డి టు ఐఎన్ఆర్. యూఎస్డి టు ఐఎన్ఆర్ అంటే ఇప్పుడు మనము ఎలా అంటే యూఎస్ఏకి ఒక ట్రిప్ ప్లాన్ చేసినాం. యూఎస్ఏకి ఒక ట్రిప్ ప్లాన్ చేస్తే మన ఇండియాలో ఏమో రూపీ వాడతాం, యూఎస్ఏలో ఏం వాడతారు? డాలర్స్ వాడతారు. అప్పుడు డాలర్స్ వాడినప్పుడు మన రూపీ తీసుకెళ్ళి వాళ్ళకి ఇస్తే తీసుకోరు కదా. సో దాన్ని మనం ఇక్కడ మన బ్యాంక్స్కి లేదా ఆఫ్లైన్ బ్రోకర్స్ దగ్గర వాళ్ళ దగ్గర ఎక్స్చేంజ్ చేసుకుంటాము కరెన్సీ, అంతే. సో మనం ఇప్పుడు దీంట్లో ఆన్లైన్లో ఎలా చేస్తాము అంటే ఏదైతే ఎక్స్చేంజ్ మనము ఆఫ్లైన్లో చేస్తున్నామో అలానే ఆన్లైన్లో చేసి దానికి వచ్చే ప్రాఫిట్స్ని మనము జనరేట్ చేయడం, దాన్ని ఫోరెక్స్ ట్రేడింగ్ అంటారు. సో మీకు మన ఫస్ట్ టాపిక్ అర్థమైంది కదా, వాట్ ఈస్ ఫోరెక్స్ అనేది. ఇప్పుడు మన నెక్స్ట్ టాపిక్ వచ్చేద్దాం, విచ్ ఇస్ నథింగ్ బట్ హూ ట్రేడ్స్ ఇన్ ఫోరెక్స్. అంటే అసలు ఫోరెక్స్ మార్కెట్లో ఎవరు ట్రేడ్ చేస్తారు, ఎలాంటి వాళ్ళు ట్రేడ్ చేస్తారు అనేది హూ ట్రేడ్స్ ఇన్ ఫోరెక్స్. ఫస్ట్ బిగ్ ప్లేయర్స్. బిగ్ ప్లేయర్స్ అంటే బిగ్ బ్యాంక్స్, సెంట్రల్ బ్యాంక్స్, గవర్నమెంట్స్. ఓకేనా? అంటే వీళ్ళు గవర్నమెంట్స్, బిగ్ బ్యాంక్స్, బిగ్ సెంట్రల్ బ్యాంక్స్ అంటే ఎలాంటి వాళ్ళు అంటే ఇప్పుడు మీరు జేపీ మోర్గన్స్ అని వినుంటారా? ఇన్స్టిట్యూషన్స్, పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళు, జేపీ మోర్గన్స్, బ్లాక్ రాక్, ఇలాంటి పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళు బిగ్ ప్లేయర్స్ అని అంటారు. ఓకేనా? నెక్స్ట్ సెకండ్ వన్ ఎవరు? రీటైల్ ట్రేడర్స్. రీటైల్ ట్రేడర్స్ అంటే ఎవరో కాదు, యూ అండ్ మీ. మీలాంటి వాళ్ళు, నాలాంటి వాళ్ళు, మనల్ని రీటైల్ ట్రేడర్స్ అంటారు. ఎందుకంటే ఇప్పుడు బిగ్ ప్లేయర్స్ అంటే వాళ్ళ దగ్గర కొన్ని వేలు లక్షల కోట్లు ఉంటాయి అన్నమాట. సో వాళ్ళు మార్కెట్ని ఎలా కావాలంటే వాళ్ళ వేలు మ్యానిపులేట్ చేయగలుగుతారు. బట్ కమింగ్ టు మనము అలాంటి చేయలేము కదా, మన దగ్గర థౌజండ్స్, ల్యాక్స్ అట్లుంటాయి. సో దానికోసం మనల్ని రీటైల్ ట్రేడర్స్ అంటారు. ఓకేనా? సో మన సెకండ్ టాపిక్ అర్థమైంది కదా, హూ ట్రేడ్స్ ఇన్ ఫోరెక్స్. ఇప్పుడు మనం మన థర్డ్ టాపిక్ వెళ్ళిపోదాము. సో థర్డ్ టాపిక్ ఏంటంటే వై పీపుల్ ట్రేడ్ ఫోరెక్స్. అసలు పీపుల్ ఎందుకు ఫోరెక్స్లో ట్రేడ్ చేయాలా, రీజన్ ఏంది అని అంటే దాని యొక్క బెనిఫిట్స్ ఉంటాయి, రీజన్స్ ఉంటాయి కదా, అది డిస్కస్ చేసాం. వై పీపుల్ ట్రేడ్ ఫోరెక్స్ అంటే మార్కెట్ 24/5 ఓపెన్ ఉంటుంది. సో రీజన్ ఏంటంటే మార్కెట్ 24/5 ఓపెన్ ఉంటుంది. అంటే 24/5 అంటే మండే టు ఫ్రైడే వరకు 24 hours ఓపెన్ ఉంటుంది మార్కెట్. ఎలాంటి
మన ఈ స్టాక్స్లో వాటిలో ఉన్నట్టు స్టాక్ మార్కెట్లో పబ్లిక్ హాలిడేస్ ఉండడము అండ్ టైమింగ్ ఉండడము, మార్నింగ్ 9:30 AM ఓపెన్ అయ్యి ఈవినింగ్ ఆఫ్టర్నూన్ 3:30కి క్లోజ్ అయిపోవడం ఉంటుంది కదా, అట్లాంటిది ఉంటుంది. కానీ కమింగ్ టు ఈ ఫోరెక్స్ మార్కెట్ అలా మార్నింగ్ ఓపెన్ అయ్యి ఈవినింగ్ క్లోజ్ అవడం ఉండదు. 24/5 అంటే మండే టు ఫ్రైడే 24 hours మార్కెట్ వర్క్ ఓపెన్లో ఉంటుంది. ఓకేనా. అండ్ లో క్యాపిటల్ రిక్వైర్డ్. చిన్న చిన్న ప్లేయర్స్ మన లాంటి రీటైల్ ట్రేడర్స్ ఎంత ఉంటుంది, థౌజండ్స్ ల్యాక్స్లో ఉంటాయి అన్న కదా. అట్లా దీనికి మినిమం క్యాపిటల్ ఎంత తెలుసా? జస్ట్ $10, అంటే ఒక ₹1,000తో మనం దీంట్లో ట్రేడ్ చేయొచ్చు మార్కెట్లో. అర్థమైందా? అంటే లో క్యాపిటల్ రిక్వైర్డ్. నెక్స్ట్ థర్డ్ వన్, లెవరేజ్ ఉంటుంది దీంట్లో. లెవరేజ్ ఆపర్చునిటీ. లెవరేజ్ ఆపర్చునిటీ. లెవరేజ్ అంటే ఏంది? లెవరేజ్ అంటే ఒక లోన్ ఇవ్వడం. అంటే మనకి ఎక్స్చేంజెస్ లోన్స్ ప్రొవైడ్ చేస్తాయి. ఎట్లా అంటే ఇప్పుడు మన దగ్గర 1,000 రూపీస్ ఉన్నాయి. ఈ 1,000 రూపీస్కి నేను ఏం చేస్తున్నా అంటే 1:100 అనే ఒక లెవరేజ్ ఆప్షన్ పెట్టుకుంటా. 1:100 అంటే 1:100 అంటే 1,000 × 100 ఎంతవరకు వస్తుంది? 1,00,000 రూపీస్. సో 1,00,000 రూపీస్ అంతా లెవరేజ్ అనేది మనం తీసుకోగలుగుతాం. ఓకేనా. జస్ట్ 1,000 రూపీస్తో అప్పుడు మనం ఏం చేయొచ్చు, బిగ్ బిగ్ పొజిషన్స్ కూడా మనం యూటిలైజ్ చేసుకోవచ్చు. కానీ లెవరేజ్ ఎంత ప్లస్ పాయింటో అంత నెగిటివ్ పాయింట్ కూడా. మీ క్యాపిటల్ ఈజీగా వైప్అవుట్ కూడా అవ్వచ్చు. సో స్మార్ట్గా ప్లే చేయాలా మార్కెట్లో. సో లెవరేజ్ని ఎంత తక్కువ తీసుకుంటే అంత మంచిది. ఒకవేళ నీకు పర్ఫెక్ట్ మూవ్ తెలుసు అని అన్నప్పుడు యూ కెన్ యూటిలైజ్ ఇట్. ఓకేనా. అండ్ హై లిక్విడిటీ. ఈ మార్కెట్లో ఫుల్ లిక్విడిటీ ఉంటుంది. చాలా అంటే చాలా లిక్విడిటీ. ఎంత అంటే ఆల్మోస్ట్ $7 trillion దాకా లిక్విడిటీ ఉంటుంది మార్కెట్లో. అన్ని వాల్యూమ్స్ ఉంటాయి ఒక్క రోజులో. అందుకోసము దీన్ని మార్కెట్ని మ్యానిపులేట్ చేయడం కొంచెం అంత ఈజీ కాదు. అంటే ఇప్పుడు మన స్టాక్ మార్కెట్ వీటిని ఈజీగా మ్యానిపులేట్ చేయగలుగుతారు. బట్ కమింగ్ టు ఫోరెక్స్ మార్కెట్ని ఎవరంత ఈజీగా మ్యానిపులేట్ చేయలేదు. ఓకేనా. అందుకోసం అంటే ఈజీ టు ఏం చెప్పొచ్చు అంటే ఈజీ టు ఎంట్రీ అండ్ ఎగ్జిట్. ఈజీగా ఎంట్రీ అండ్ ఈజీగా అయిపోవచ్చు మార్కెట్లో. ఎక్కువ వాల్యూమ్స్ ఉంటే ఈజీగా మార్కెట్లో మనము ఎంట్రీ అండ్ ఎగ్జిట్స్ చేయొచ్చు. ఓకేనా. అండ్ మార్కెట్ కెన్ బి మార్కెట్ కెన్ బి ట్రేడెడ్ ఇన్ బోత్ డైరెక్షన్స్. బోత్ డైరెక్షన్ అంటే సెల్ అండ్ బై. అంటే ఇప్పుడు మార్కెట్ పైకి వెళ్తుందని కూడా మనం ప్రెడిక్ట్ చేసి పొజిషన్ ఓపెన్ చేయొచ్చు, అండ్ కిందికి వస్తుందని కూడా మనము మార్కెట్ పొజిషన్ ఓపెన్ చేయొచ్చు. ఇది దీంట్లో సెల్ అండ్ బై అంటాము ఫోరెక్స్ మార్కెట్లో. అండ్ మన స్టాక్ మార్కెట్లో కాల్ పుట్ ఎలా అంటామో సేమ్ యాజ్ యూజువల్ ఫోరెక్స్ మార్కెట్లో సెల్ అండ్ బై అంటాం. అండ్ క్రిప్టోకి ఏమంటాం అంటే షార్ట్ అండ్ లాంగ్ అని అంటాం. ఓకేనా. సో ఫోరెక్స్ మార్కెట్లో మనము సెల్ అండ్ బై అంటాం. ఓకే. ఏమంటాము? సెల్ అండ్ బై. సో టూ డైరెక్షన్స్లో మనం ట్రేడ్ చేయొచ్చు. ఇది మోస్ట్లీ మన సెకండ్ టాపిక్. సో మనం మన నెక్స్ట్ టాపిక్ వచ్చేద్దాం. మన నెక్స్ట్ టాపిక్ ఏంటంటే డిఫరెన్సెస్ బిట్వీన్ ఫోరెక్స్ వర్సెస్ ఫోరెక్స్ అండ్ స్టాక్ మార్కెట్. అంటే ఫోరెక్స్కి స్టాక్ మార్కెట్కి ఉన్న డిఫరెన్సెస్, తేడాలు ఏంటి అనేది చూద్దాం. ఓకేనా. ఫస్ట్ ఫీచర్ ట్రేడింగ్ హార్స్. ఫోరెక్స్ మార్కెట్లో స్టాక్ మార్కెట్లో ఎన్ని ట్రేడింగ్ హార్స్ ఉంటాయి, ఎప్పటి నుంచి ఎప్పుడు ఓపెన్ ఉంటుందని డిస్కస్ చేద్దాం. ఫస్ట్ మన ఫోరెక్స్ మార్కెట్ 24/5 ఉంటుంది. 24/5 అంటే చెప్పిన 24 hours, వీక్లీ 5 days ఉంటుంది, మండే టు ఫ్రైడే. అండ్ స్టాక్ మార్కెట్ ఏంటంటే 6 to 8 hours, అది 3:30 AM టు 9:30 AM టు 3:30 PM దాకా ఉంటుంది. అది కూడా మండే టు ఫ్రైడే ఉంటుంది. అండ్ పబ్లిక్ హాలిడేస్ అవి ఏమన్నా ఉంటే క్లోజ్ ఉంటుంది. కానీ ఫోరెక్స్ మార్కెట్లో అలా పబ్లిక్ హాలిడేస్ దీనికి క్లోజింగ్ అనేది ఏముండదు. మండే టు ఫ్రైడే డ్యాన్షూర్ ఉంటుంది. ఓకేనా. అండ్ ఇన్స్ట్రుమెంట్స్ ట్రేడెడ్ అంటే ఏం ట్రేడ్ చేస్తాము ఫోరెక్స్ మార్కెట్లో. ఫోరెక్స్ మార్కెట్లో చెప్పాం కదా, కరెన్సీ అంటే యూరో యూఎస్డి, జీబీపీ యూఎస్డి, ఆస్ట్రేలియన్ డాలర్, యూఎస్ డాలర్ టు ఐఎన్ఆర్, ఇలా కరెన్సీస్ ఉంటాయి కదా. అవి కరెన్సీస్ ట్రేడ్ చేస్తాం అన్నమాట ఫోరెక్స్ మార్కెట్లో. అండ్ వీటిలో కమోడిటీస్ అనేవి కూడా ఉంటాయి. అది గోల్డ్, సిల్వర్, మెటల్స్, అవి కూడా ట్రేడ్ చేయొచ్చు. యూఎస్ ఆయిల్, వాటి గురించి కూడా నేను తర్వాత మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ మన స్టాక్ మార్కెట్లో స్టాక్స్, ఈటీఎఫ్స్, ఈక్విటీ, అదే కంపెనీ యొక్క షేర్స్,
వాటిని మనం ట్రేడ్ చేస్తాం స్టాక్ మార్కెట్లో. లిక్విడిటీ, అదే లిక్విడిటీ చెప్పినా కదా, చాలా హ్యూజ్ వాల్యూమ్స్ లిక్విడిటీ ఉంటుంది ఫోరెక్స్ మార్కెట్లో. ఎంత అంటే ఆల్మోస్ట్ $7 trillion దాకా లిక్విడిటీ ఫోరెక్స్ మార్కెట్లో ఉంటుంది. అండ్ మన స్టాక్ మార్కెట్లో ఎంత ఉంటుంది అంటే నియర్లీ $200 billion దాకా మన స్టాక్ మార్కెట్లో లిక్విడిటీ ఉంటుంది, వాల్యూమ్స్ ఉంటాయి. అండ్ వోలటాలిటీ అంటే కొంచెం మన ఫోరెక్స్ మార్కెట్లో తక్కువనే. సెషన్స్ ఉంటాయి, మన ఏషియన్, లండన్, న్యూయార్క్ అట్లా సెషన్స్ ఉంటాయి. సో కొన్ని సెషన్స్లో వోలటైల్ బాగుంటుంది. అప్పుడు ఆ టైంలోనే చాలామంది ట్రేడర్స్ కూడా ట్రేడ్ చేయాలనుకుంటారు ఫోరెక్స్ మార్కెట్లో యాక్చువల్లీ. న్యూయార్క్ సెషన్ మోస్ట్లీ మనకి ఆఫ్టర్ 5:30 PM తర్వాత వోల్టైల్ చూడొచ్చు మనం ఈ సెషన్స్లో. అండ్ మన స్టాక్ మార్కెట్ ఇక తెలిసిందే కదా మీకు, వోలటాలిటీ అంటే ఇక అకార్డింగ్ టు బిగ్ ప్లేయర్స్ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఆడుకోవడం, అదే అది మార్నింగ్ టైంలో అండ్ ఆఫ్టర్నూన్ టైంలోనే డే అంతా మూల కన్సల్టేషన్ లెవెల్లో ఉండడం జరుగుతుంది. లెవరేజ్ చెప్పిన కదా, కైండ్ ఆఫ్ లోన్. ఆ లోన్ అనేది మనము దీంట్లో మనకి హ్యూజ్ దొరుకుతుంది, అప్ టు 1:500 దాకా. అండ్ మన స్టాక్ మార్కెట్లో 1:2 టు 1:5 దాకా దొరుకుతుంది. కానీ దీంట్లో మాత్రం 1:100 ప్లస్సే, ఇక 1:100 కానీ ఎక్కువనే లెవరేజ్. మార్కెట్ ఇన్ఫ్లుయెన్సెస్ అంటే ఇప్పుడు మార్కెట్ దేని బేస్డ్ ఆడుతుంది, మోస్ట్లీ ఫోరెక్స్ అంతా న్యూస్ బేస్డ్. మైక్రో ఎకనామిక్స్, ఇంట్రెస్ట్ రేట్స్, అది తెలిసినవి మనకి ఎఫ్ఓఎంసి మీటింగ్స్, సిపిఐ డేటా, వాటి బేస్డ్ మనం ఫోరెక్స్ మార్కెట్ ప్లే చేస్తుంది. అండ్ స్టాక్ మార్కెట్ ఇక లింక్స్ మనం కంట్రీ యొక్క గ్రోత్ని బేస్ చేసుకొని ఎంత రన్ చేస్తున్నాం ఏంటి న్యూస్, దాన్ని బేస్ చేసుకొని స్టాక్ మార్కెట్ ప్లే ఉంటుంది. ఓనర్షిప్, దీంట్లో ఎలాంటి ఓనర్షిప్ ఉండదు మన ట్రేడర్స్కి, వాళ్ళు వీళ్ళకి. బట్ స్టాక్ మార్కెట్లో మాత్రం మనం ఒక పార్ట్ ఆఫ్ కంపెనీని కొంటున్నాం, అంటే స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తాం కదా, సో ఆ పార్ట్ ఆఫ్ కంపెనీ, ఆ షేర్స్ మనకి వస్తాయి. అది మన ఫోరెక్స్ వర్సెస్ స్టాక్ మార్కెట్ డిఫరెన్సెస్. ఓకేనా? అండ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఏం చెప్పాలనుకుంటున్నా అంటే, ఇక్కడ మీకు షార్ట్ ఫామ్ ఇచ్చేస్తున్నాను. అదేంటంటే కరెన్సీ పేర్స్ చెప్పిన యూరో, యూఎస్డి, ఆస్ట్రేలియన్ డాలర్స్, అవి కరెన్సీ పేర్స్. అవి ఎలా ట్రేడ్ చేయాలి, ఏం చేయాలనేది చెప్తాను. అండ్ పిప్స్ అండ్ లాట్ సైజెస్. పిప్స్ అంటే దీంట్లో డెసిమల్స్లో ఉంటాయి, 0.001. అది పిప్స్లో ఎలా క్యాలిక్యులేట్ చేయాలా ఏందనేది అది కూడా మీకు చెప్తాను, లాట్ సైజెస్ గురించి. అండ్ మెటా ట్రేడర్ 4, మెటా ట్రేడర్ 5, ఎక్స్నెస్, ప్రాఫార్మ్స్, వాటి గురించి గైడెన్స్ ఇస్తాను. ఈ ప్రాఫార్మ్స్ అంటే ఏంటంటే ఫండెడ్ అకౌంట్స్ అన్నట్టు. ఇప్పుడు క్యాపిటల్ తక్కువ ఉన్న వాళ్ళు ఏంటంటే ఒక 3,000, 4,000 రూపీస్ పెడితే ఒక 5 lakh రూపీస్ అకౌంట్ తీసుకోవచ్చు మనము ఆపోజిట్ ఒక ఫర్మ్స్ నుంచి. సో అది దాని గురించి కూడా నేను మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అప్కమింగ్ డేస్లో ఎట్లా అయింది అనేది. అండ్ ట్రేడింగ్ సైకాలజీ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, లైవ్ ట్రేడింగ్ ఎగ్జాంపుల్స్. లైవ్ మార్కెట్లో కూడా మనం అనాలిసిస్ చేయడం, సిగ్నల్స్ ఇవ్వడం అలాంటివి కూడా స్టార్ట్ చేస్తాము మనకి మంచి సబ్స్క్రైబర్స్ వీళ్ళందరూ రాగానే. అండ్ ప్రైస్ యాక్షన్ గురించి, స్మార్ట్ మనీ కాన్సెప్ట్స్ అంటే ఏంది, ఐసిటీ యొక్క స్మార్ట్ మనీ కాన్సెప్ట్స్ ఏంది, బిగ్ ప్లేయర్స్ మన రిటైల్ ట్రేడర్స్ని ఎట్లా ట్రాప్ చేస్తారు ఏంది అనేది ప్రతి ఒక్కటి నేను మీకు ఒక్కొక్కటిగా వీడియోస్ కూడా చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మన కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, నేను మీకు డ్యామ్ షూర్గా రిప్లై కూడా ఇస్తాను. ఓకేనా? సో లైక్, షేర్, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మన ఛానల్కి. ప్రతి ఒక్క అప్కమింగ్ వీడియోస్ మీ దాకా రావాలి అంటే